అన్నదాతలారా, మీరు గమనించారా? కొన్నిసార్లు మీ పంటలో పూలు ఎక్కువగా రాలిపోతుంటాయి. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే పూలు రాలితే ఆ పంట నుంచి మంచి దిగుబడి రాదు. ఇప్పుడు నేను మీకు పూలు రాలిపోవడానికి 3 ప్రధాన కారణాలు చెప్పబోతున్నాను. మొదటిది పోషకాల లోపం. ముఖ్యంగా బోరాన్, పొటాష్ మరియు మరికొన్ని ముఖ్యమైన మినరల్స్ పంటకు సరిపడా లభించకపోతే పూలు ముడుచుకుని రాలిపోతాయి. అందుకే పంటకు సరిగా పోషకాలు అందించడం చాలా ముఖ్యం. రెండవ కారణం ఎక్కువ ఎండ లేదా నీటి కొరత. ఎండ ఎక్కువగా ఉంటే లేదా పంటకు అవసరమైన నీరు సరిగ్గా అందకపోతే మొక్కలు స్ట్రెస్లోకి వెళ్తాయి. స్ట్రెస్ వల్ల పూలు రాలిపోతాయి. అందుకే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో స్ప్రేలు చేయకుండా సరైన సమయాల్లో ఉదయం 6-9 గంటల మధ్య లేదా సాయంత్రం 4-6 గంటల మధ్య స్ప్రే చేయాలి. మూడవ కారణం పురుగుల దాడి. ముఖ్యంగా థ్రిప్స్, మైనర్ లీఫ్ లాంటి చిన్న పురుగులు పూలను దెబ్బతీస్తాయి. ఫలితంగా పూలు ప్రీమేచుర్లీ రాలి. అందుకే సమయానికి సరిగా పెస్టిసైడ్ లేదా బయోస్టిమ్యులెంట్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ 3 కారణాలను తెలుసుకుని సరైన పోషకాలు ఇవ్వడం, సమయానికి స్ప్రే చేయడం పంట దిగుబడిని పెంచుతుంది. మరియు పంటను క్రమంగా పరిశీలించడం ద్వారా మీరు పూలను నిలిపి పంటకు ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ పంట ఆరోగ్యంగా పెరిగి మంచి పండ్లు, ఎక్కువ దిగుబడి ఇవ్వగలరు. మరిన్ని ఫార్మింగ్ టిప్స్ కోసం మా పేజీ క్రిస్టా క్రాప్ ఫాలో అవ్వండి. మీరు మీ పంటతో గర్వపడే రీతిలో ఫలితాలు చూడగలుగుతారు.